తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్, ఆధ్యాత్మికవేత్త శ్రవంతి గారు. నమస్కారం శ్రవంతి గారు. నమస్తే అమ్మా. మామూలుగానే మనకి వెంకటేశ్వర స్వామి అంటేనే కలియుగ ప్రత్యక్ష దైవం. ఏదొచ్చినా కూడా ఇంకా ఆయనే దిక్కు అని అందరం కూడా తిరుపతి కొండకు పరిగెడుతూ ఉంటాము. అలాంటప్పుడు శనివారం ప్రతి ఒక్కళ్ళు డిఫాల్ట్ గా మనిషిని ప్రతి ఒక్కళ్ళు కూడా శనివారం చేస్తూ ఉంటారు కదమ్మా. అలాంటిది సప్త శనివారాలు చేస్తే ఆ వ్రతం గనక మనం చేసినట్లయితే ఎలాంటి పుణ్య ఫలితం వస్తుంది? ఎలాంటి కోరికలు ఉన్న వాళ్ళు ఇలాంటి సప్త శనివార వ్రతం చేసుకుంటే మంచిది అంటారు? సాధారణంగా మనం చాలా ఈతి బాధలు అంటే ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేకపోతే పిల్లలు మాట వినడం లేదనేది ఈ మధ్య అయితే అది కామన్ ప్రాబ్లం అయిపోయింది. అసలు వాళ్ళు ఎలా వెళ్తున్నారు, ఏ ఫ్రెండ్స్ మాట వింటున్నారు, లేకపోతే మనని అసలు లెక్క పెట్టట్లేదు అనేది చాలా తల్లిదండ్రులు చెప్పే బాధ. ఇలాంటి కుటుంబ సమస్యలు ఏమన్నా ఉంటాయి కనుక అలా ఏ సమస్య అయినా కూడా మనం సప్త శనివార వ్రతం చేస్తే చాలా బాగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. అలాగే జాతకంలో గ్రహ దోషాలు ఉన్నాయి అని అంటే కనుక, అలాగే మీకు ఏల్నాటి శని ఉందండి, లేకపోతే శని మహార్దశ ఉంది, అర్ధాష్టమ శని ఉంది, ఇవన్నీ చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము అని అనుకున్నప్పుడు కూడా ఈ సప్త శనివార వ్రతం చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. అయితే వెంకటేశ్వర స్వామి శని భగవానుడికి చెప్పారట, ఎవరినైనా పీడించు కానీ నన్ను నమ్ముకున్న వాళ్ళని మాత్రం నువ్వు పీడించలేవు అనేది ఖచ్చితంగా చెప్పారట. కాబట్టి మనం అది నమ్మాలి. అలాంటి ఏవి కూడా ఈ బాధలన్నీ కూడా తొలగిపోతాయి అనేది ఖచ్చితంగా మనసులో గుర్తుపెట్టుకోవాలి. మరి సప్త శనివార వ్రతము అని అంటే ఆ రోజంతా స్వామివారి సేవలో ఉన్నట్టుగానే మనకి గడిచిపోతుంది సమయం. ఎందుకనంటే ఖచ్చితంగా ఉదయం 8 లోపలగా ఈ పూజ అనేది కంప్లీట్ అయిపోవాలి. ఈ సప్త శనివార వ్రతం అనేది కంప్లీట్ అవ్వాలి. అయితే పొద్దున పూటేమో నల్లని వస్త్రాలు ధరించి చేయాలన్నమాట పూజ. ఓకే, ఎలా అంటే షోడశోపచార పూజ అంతా ఉంటుంది పొద్దున పూట కూడా. అలాగే సాయంత్రం పూట పసుపు వస్త్రాలు ధరించి చేయాలి శనివారం. 2 పూట్ల చేయాలి. 2 పూట్ల చేయాలి. చాలా బాగా కలిసి వస్తుంది. అసలు మనము అంటే ఆనందాన్ని అనుభవించాలే కానీ మీకు ఇంకా చెప్పాలి అని అంటే మేము అన్నీ చేస్తున్నామండి, మా అబ్బాయికి వివాహం అవ్వట్లేదు, మేము అన్నీ చేస్తున్నామండి, మా అబ్బాయికి ఉద్యోగం రావట్లేదు, మా అమ్మాయికి దగ్గర దాకా వచ్చే సంబంధం కుదిరి వెళ్ళిపోతుందని అనుకున్న వాళ్ళు కూడా ఈ వ్రతం ఆచరిస్తే చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు అనమాట. అట్లాగే చాలా గ్రహపీడ అండి, మాకు అసలు పీడ భరించలేకపోతున్నాం, ఇంట్లో ఆనందం అనేది ఇంట్లో లేదు అని అన్న వాళ్ళు కూడా ఈ వ్రతం చేస్తే చాలా మంచిది. అయితే ఈ వ్రతం ఏంటి అంటే సప్త శనివార వ్రతము అని అంటాం కానీ 1 వారం ఎక్స్ట్రా చేస్తే స్వామివారికి వడ్డీ ఇచ్చినట్టు అనమాట. వడ్డీ కాసుల వాడికి మనం వడ్డీ ఇస్తున్నట్టు. అలాగే మీరు తప్పకుండా పిండి దీపాలు అనేది వెలిగించాలి. కొంతమంది ఏమో 1 పిండి దీపం వెలిగిస్తారు, కొంతమంది ఏం చేస్తారంటే ఒక్కొక్క వారం పెంచుకుంటూ వెళ్తారు. ఇవాళ వారం 1, రేపు 2 అట్లా. కొంతమంది లేదు అని 7 దీపాలు పెడతారు. మొదటి వారం నుంచి మీకు ఎలా కావాలనుకుంటే, మీకు ఎలా మీ మనసు చెప్తే అలా చేయండి. ఓకేనా. పిండి దీపం అనేది చాలా మంచిది. మరి పిండి దీపం చేసేటప్పుడు మీరు ఏమేమి కలుపుతారు దాంట్లో అంటే బియ్యపిండి, వరిపిండి అని అంటారు కొన్ని దగ్గర, కొంతమంది బియ్యపిండి అంటారు. ఆ వరిపిండిలో కాస్త బెల్లము, అలాగే కొంచెం ఆవు పాలు. కష్టపడి మీరు ఆవు పాలు సంపాదించుకోండి ముందే, దేశీ ఆవువి. కొంచెం కాస్ట్ అయినా చిన్నగా చేసుకోండి కావాలి అని అంటే కనుక. ఆవు పాలు కలిపితే చాలా మంచిది అనమాట. కొంతమంది కాస్త అరటిపండు కూడా కలుపుతారు పిండి దీపంలో. ఏదైతే మీరు ఈ పిండి దీపం చేస్తారో నెక్స్ట్ డే దాన్ని ఎక్కడైనా చెట్టు దగ్గర పెట్టేసేయాలన్నమాట. చీమలకి ఆహారంగా అవుతుంది అనమాట. చాలా మంది ఆవులకు కూడా తినిపిస్తూ ఉంటారు కదా. ఆవులకి తినిపిస్తారు. అయితే ఈ మధ్య కాలంలో నేను గమనించింది ఏంటి అని అంటే ఆవుకి ఏ పదార్థం ఎంతవరకు పెట్టాలో అంతవరకే పెట్టాలి. తింటోంది కదా అని విపరీతమైన క్యారెట్లు, టమాటాలు ఇష్టం వచ్చినట్టు పెట్టకూడదని ఆరోగ్యం పాడైపోతుంది మనం చూస్తే కదా. అట్లా అందరూ చేసిన వాళ్ళందరూ ఒకే ఆవుకు పెట్టారనుకోండి ఒక ఏరియాలో, ఫర్ సపోజ్ కష్టం కదా అన్న. ఇంకోటి మనం చేసేది ఏంటి అని అంటే ఆవు పాలు కలుపుతున్నాం. ఆవుకి తన నుంచి వచ్చిన పదార్థం ఏది కూడా మళ్ళీ మనం పెట్టకూడదు. అమ్మపర్వాణం చేస్తాం, ఆవునే దట్టంగా వేసేసి ఆవుందని పెట్టేస్తాం. అట్లా అస్సలు చేయకూడదు.
అందుకని ఇక్కడ ఆవుకి పెట్టద్దని చెప్పేది, అంతకు మించి వేరేదేం కాదు. మనం ఆవు పాలు కలుపుతున్నాం కాబట్టి మళ్ళీ ఆవుకి పెట్టకూడదు. కాబట్టి అది మనం చీమలకి వాటికి పెడితే చాలా మంచిది. పిండి ఏదైనా కానీ చీమలకి పెడితే బోలెడ్ డబ్బు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, కొంచెం బియ్య పిండిలో అంత చక్కెర పొడి కలిపేసేసి ఎక్కడన్నా చెట్ల దగ్గర, రావి చెట్టు దగ్గర ఎక్కడన్నా మీరు వేశారనుకోండి, అసలు విపరీతమైన ఫైనాన్స్ వస్తుంది అనమాట. డబ్బు చాలా అందుతుంది, మీకు టైంకి అందుతుంది అలా. కాబట్టి మీరు చెట్టు దగ్గర పెట్టుకోవాలి. అలాగే సాయంత్రం పూట విధి విధానంగా తులసి మాల తప్పకుండా సమర్పించడం అనేది ఇంపార్టెంట్ స్వామివారికి. సాయంత్రం అంటే ప్రదోష కాలంలో చేయాలంటారా? పలానా టైం? ప్రదోష కాలంలోనే, అంటే ఈవినింగ్ 6 కంటే ముందు 5-5:30కి మీరు స్టార్ట్ చేసుకుంటే పూజ, నెమ్మదిగా దీపాలు అవి పెట్టుకొని చేసుకునే వరకు ఈవినింగ్ 6:30-7 లోపల మీకు పూజ కంప్లీట్ అయ్యి, పొద్దున పూట ఏంటంటే స్వామివారికి ఏదైతే మీరు ప్రసాదంగా పెడతారో అదే తినాలన్నమాట, భోజనం చేయకుండా. పులిహార, అలాగే దద్దోజనం, అట్లాగే చక్కెర పొంగలి ఇట్లాంటివి పెట్టినప్పుడు అవి తినచ్చు అనమాట సాయంత్రం. ఇలా చేస్తే చాలా బాగా కలిసి వస్తుంది. అంటే ఎలాంటి సమస్యలన్నా కూడా, అంటే ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క విధానం ఏమైనా ఉంటుందంటారా? అట్లా ఏం లేదు, ఏ సమస్య అయినా కూడా స్వామివారు అత్యంత శీఘ్రంగా, అసలు పిలిస్తే పలికే ప్రత్యక్ష దైవం. నాకు అసలైతే వెంకటేశ్వర స్వామివారిని తలుచుకుంటే, మా చిన్న పాప అప్పుడు మేము వెళ్ళాం, మా చిన్న అమ్మాయికి గుండు చేయించడానికని వెళ్ళాం అనమాట, స్వామివారికి తలనీలాలు ఇవ్వడానికి. వెళ్ళినప్పుడు మనం అనుకుంటాం మేము చాలా ఇది, మనకి విఐపి లెటర్ ఉంటుంది, తీసుకొని వెళ్తాం, మనకేముంది అయిపోతుందిలే అని అనుకుంటాం. కొన్ని సందర్భాల్లో ఏమైందంటే ఆ రోజున విఐపి ఇవన్నీ క్యాన్సిల్ చేశారు. ఆ రోజు కుబేరుడు ఆయనకి వడ్డీ కట్టలేదని చెప్పి ఆయనకి తీసుకువెళ్తాడనమాట, కడియాలు వేసి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. అది సేవలా చేస్తారు అక్కడ ఆ రోజు, ఆ సేవ. అందుకని విఐపి ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేశారు. ఎలా మాకు ఉండడానికైతే రూమ్ దొరికింది కానీ దర్శనానికి నాట్ అవైలబుల్, అసలు కుదరదని చెప్పారు. అయితే స్వామివారిని అక్కడ బయట నుంచొని నేను దండం పెట్టుకున్న, స్వామి నువ్వు ఇక్కడ ఉన్నావు ప్రత్యక్షంగా అని నేను నమ్ముతున్నాను, నాకు ఎలా అయినా సరే దర్శనం ఇప్పించిన ఆయన, చిన్నపిల్ల తలనీలాలు అర్పించావు, ఈ గుండుని కాస్త నీకు చూయించి అదొక ఆనందం. అలా వెళ్ళిపోయామనుకోండి జీవితాంతం గుర్తుండిపోతుంది ఈ మైండ్ లో అనేది. అది నువ్వే ఎలా అయినా సరే చేయాలని అనుకుంటే, అక్కడ ఒక అతను లేచి నుంచుని, చిన్నపిల్లనా అని అడిగాడు మా చిన్న. అవునంటే ఎంత వయసు అన్నాడు. అంటే 11 months అని చెప్పాం. అవునా, కొంచెం ముందుకెళ్ళండి, సంవత్సరం లోపల పిల్లలు ఉన్న తల్లిదండ్రులకి దర్శనం ఫ్రీ అని సుపాదం, ఆ దర్శనం పేరు కూడా, ఆ సుపాదానికి వెళ్ళండి అని చెప్పాడు ఆయన. అసలు మీరు నమ్మండి, ఆ సుపాద దర్శనానికి ఎంట్రీకి అటు ఇటు 10 సార్లు తిరిగాం నేను మా వారు, ఎలా అయినా దొరకాలి దర్శనం, ఎవరైనా దొరుకుతారా మనకి అని చెప్పి. ఆ సుపాదం మాత్రం బోర్డు చూడలేం మేము. ఈయన చెప్పిన తర్వాత అదేంటి ఇక్కడి నుంచి ఎన్నిసార్లు వెళ్ళాం మనం చూడలేదే అని అనిపించింది. మా వారు థ్యాంక్స్ చెప్పు అని అనే లోపల ఆ మనిషి లేడు అక్కడ. ఇద్దరికీ చెప్పారు, ఎవరు అని అంటే ఆయన చెప్పాడు కదా, మరి థ్యాంక్స్ అనే చెప్పలేదేంటి మనము అని చెప్పి వెనక్కి తిరిగితే అతను లేడు. అసలు ఎంతో చూడండి, అసలు ఆ రోజు కనుక అతను ఆ క్వశ్చన్ వేయకపోతే భగవంతుడే వచ్చి చెప్పాడు మాకు అనేది చాలా సంతోషం అనిపిస్తుంది నాకు. ఎప్పుడన్నా నేను చాలా బాధలో ఉన్నాను అనుకోండి, ఈ సందర్భం గుర్తు చేసుకున్నప్పుడు సెకండ్స్ లో స్వామివారు దారి చూపించినప్పుడు దీనికి చూపించకుండా ఉంటారు, అదేం లేదన్న ధైర్యం వస్తుంది. నిజమే, ఏ కష్టం వచ్చినా భగవంతుడే వచ్చి రావాలని కాదు కదా, ఏదో రూపంలో అట్లా మీరు ఆ వెంకటేశ్వర స్వామి వారిని గనక మీరు దండం పెట్టుకుంటే, మీరు ఎక్కడైనా చూడండి, శ్రీపాద శ్రీవల్లభుల చరితామృతంలో కూడా స్వామివారు, ఇంకా శంకర భట్టు రాశాడనమాట చరితామృతాన్ని. ఆ రాసిన ఆయనకి ఏలినాటి వస్తుంది అనమాట, అక్కడికి పంపిస్తారు తిరుమలకి పంపించి ఆ ఏలినాటి శనిని 7.5 రోజుల్లో రిమూవ్ చేపిస్తారనమాట. 7.5 days స్వామివారిని రిమూవ్ చేపిస్తారు. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, గురుస్వరూపంగా కూడా స్వామివారు అక్కడ ఉన్నారు అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. తప్పకుండా ఎలాంటి కష్టమైనా కూడా తప్పకుండా తొలగిపోతుంది అనేది మన మనసులో పెట్టుకొని ఈ వ్రతం గనక ఆచరిస్తే తప్పకుండా ఫలితం అనేది మీరు చూస్తారు. చాలా సంతోషం అండి. సప్త శనివారం వ్రతం గురించి చాలా డీటెయిల్గా తెలియజేసినందుకు ధన్యవాదాలు.